పాత బస్తీలోని లాడ్ బజారు అందరికీ సుపరిచితమే. చార్మినార్ దగ్గర ఉండే ఈ చారిత్రక మార్కెట్ లక్కగాజులకు, ఇతర ఆభరణాలకు ప్రసిద్ధి. ఈ లాడ్ బజార్ను అభివృద్ధి చేసేందుకు గత 10 సంవత్సరాల కింద నిర్ణయించినప్పటికీ ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ చారిత్రక మార్కెట్ అభివృద్ధికి పూనుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. పాత బస్తీలోని లాడ్ బజార్, ఈ పేరు తెలియని మహిళ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ ఎన్నో రకాల డిజైనర్ బ్యాంగిల్స్ కూడా లభిస్తూ ఉంటాయి. అందుకే చాలా మంది మహిళలు ఇక్కడ షాపింగ్ చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఇక్కడ హ్యాండ్ మేడ్ లక్కతో చేసిన బ్యాంగిల్స్ కూడా దొరుకుతాయి కాబట్టి చాలా మంది మహిళలు ఇక్కడ వస్తూ ఉంటారు. అంతేకాదు ఇది పర్యాటకంగా గాను ఎంతో ఫేమస్. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. అయితే పాత బస్తీలోని లాడ్ బజార్ అభివృద్ధికి అయితే జిహెచ్ఎంసీ మరోసారి టెండర్లు పిలిపించింది. 10 ఏళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. గత సర్కారు హయాంలో లాడ్ బజార్ ని మొత్తాన్ని ఒకే ఆకృతిలో అంటే ప్రసాద్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దామని కూడా అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ పలు ఆకృతులను అయితే తయారు చేయించారు. చార్మినార్ కి సమీపంలోని కూడా 2 దుకాణాల ముఖాకృతిని కూడా ప్రయోగాత్మకంగా అయితే అభివృద్ధి చేశారు. అయితే తర్వాత ప్రాజెక్టు కూడా మూడన పడిపోయింది. ఇప్పుడు తాజాగా అయితే మళ్ళీ ప్రభుత్వం కూడా ఈ ప్రసాద్ ప్రాజెక్ట్ ను తెరపైకి తీసుకొచ్చింది. తాజాగా మళ్ళీ అయితే టెండర్లు ఆహ్వానించింది. దాదాపుగా 36 కోట్ల అంచనాలతో అయితే పనులైతే చేపడుతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు కూడా అంటే 100 షాపులు అయితే ఇక్కడ ఉంటాయి, 100 దుకాణాలు కూడా ఉంటాయి. ఇక్కడికి చాలా మంది వస్తూ ఉంటారు. దీన్ని అభివృద్ధి చేసినట్లయితే కూడా ఇంకా పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు అంటే మరో 2 కట్టడాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు అధికారులు. హుస్సేని ఆలం ఖుర్షిద్ జాద్ దేవ్ డి హుస్సేని ఆలం ఖుర్షిద్ జాద్ దేవ్ డి పునరుద్ధరణ పనులైతే చివరి దశకు వచ్చాయి. తాజాగా కట్టడం ముందైతే ఉక్కుతో అందమైన ప్రహారీ గోడ లాంటి నిర్మాణాన్ని చేపట్టేందుకైతే జిహెచ్ఎంసీ దాదాపుగా 2 కోట్ల అంచనాతో అయితే టెండర్ను ఆహ్వానించింది. లాల్ దర్వాజా సంరక్షణ చర్యలో భాగంగా 2 కోట్లతో నిర్మాణాన్ని పూర్వస్థితికి తీసుకొచ్చే పనులైతే చేపట్టేందుకైతే ఇంజనీర్లు 2 నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. మీరాల మండి అలాగే ముర్గి చౌక్, సర్దార్ మహల్ పునరుద్ధరణ పనులైతే వేగంగా ముందుకు సాగుతున్నాయి. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కొన్ని ఏళ్ల చరిత్ర ఉన్న లాడ్ బజార్ అయితే కూడా ఇప్పుడు అభివృద్ధికి నోచుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తొందరలో దీని పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇది ఎంత త్వరగా అభివృద్ధి చెందినట్లయితే కూడా అంతమంది పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.